హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. భారతదేశం యొక్క చిహ్నాలు. భారతదేశ జాతీయ చిహ్నం లయన్ క్యాపిటల్. సారనాథ్లోని అశోకుని ధర్మస్తూపంపై ఉండే సింహాలు. అశోకుని స్తూపంపై 4 సింహాలు ఉంటాయి, కానీ 3 సింహాలు మాత్రమే కనిపిస్తాయి. పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది. ధర్మచక్రంనకు కుడివైపు వృషభం, ఎడమవైపు గుర్రం, ఇవి కాక ఏనుగు, సింహం కూడా ఉంటాయి. ఇవి మనకి కనిపించవు. పీఠం మధ్య భాగంలో సత్యమేవ జయతే అనే దేవనాగరిక లిపిలో ఉంటుంది. ఈ వాక్యం ముండకోపనిషత్ నుండి గ్రహించబడింది. జాతీయ చిహ్నం 1950 జనవరి 26న ఆమోదించబడింది. భారతదేశ జాతీయ గీతం జనగణమన. రచించినది రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ గీతాన్ని తొలిసారిగా 1911 డిసెంబర్ 27న కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో పాడారు ఠాగూర్ గారు. తత్వబోధిని పత్రికలో భారత విధాత పేరుతో ఈ గీతం తొలిసారి 1912లో ప్రచురితం అయింది. ఈ గీతాన్ని ఠాగూర్ మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో 1919లో ఆంగ్లంలోకి అనువదించారు. జాతీయ గీతం తొలుత బెంగాలీ భాషలో రాయబడింది. జాతీయ గీతం 1950 జనవరి 24న అధికారికంగా వాడుకలోకి వచ్చింది. జాతీయ గీతాన్ని పాడడానికి తీసుకోవలసిన సమయం 52 సెకండ్లు. భారతదేశ జాతీయ గేయం వందే మాతరం. రచించింది బంకించంద్ర చటర్జీ. ఆనంద్ మాట్ నవలలోనిది. వందే మాతరం గేయాన్ని తొలుత సంస్కృతంలో రాశారు. దీన్ని అరవింద్ ఘోష్ ఆంగ్లంలోకి అనువదించారు. వందే మాతరం గేయాన్ని 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా పాడారు. జనవరి 24, 1950లో రాజ్యాంగ సభ జాతీయ గేయంగా ఆమోదించబడింది. భారతదేశ జాతీయ పతాకం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల త్రివర్ణ పతాకం. పొడవు, వెడల్పుల నిష్పత్తి 3.2. కాషాయం ధైర్యానికి, త్యాగనిరతికి, దేశభక్తికి. తెలుపు శాంతికి, సత్యానికి. ఆకుపచ్చ విశ్వాసం, పరాక్రమం, నమ్మకానికి చిహ్నాలు. తెలుపు రంగు మధ్యలో నీలం రంగులో అశోక చక్రం ఉంటుంది. ఈ చక్రంలో 24 ఆకులు ఉంటాయి. రాజ్యాంగ సభ 1947 జూలై 22న జాతీయ పతాకంగా ఆమోదించింది. అధికారికంగా 1947 ఆగస్టు 24 అర్ధరాత్రి ప్రదర్శించారు. దీనిని తొలిసారి పార్లమెంటుపై ఎగురవేశారు. తొలిసారి 1921లో విజయవాడలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగళి వెంకయ్య జెండాని రూపొందించారు. జాతీయ భాష హిందీ. జాతీయ భాషగా హిందీని 1950లో ప్రకటించగా 1963 అధికార భాష చట్టం అనుసరించి 1965 నుంచి అధికార భాషగా వాడుతున్నారు. ఆర్టికల్ 343 ప్రకారం దేవనాగరి లిపిలోకి హిందీని జాతీయ భాషగా ప్రకటించారు. ప్రస్తుతానికి ఇండియాలో 5 రాష్ట్రాలకు మాత్రమే అధికార భాషగా ఉంది. అవి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్. జాతీయ జంతువు పెద్ద పులి. శాస్త్రీయ నామం పాంథరా టైగ్రిస్. 1972 వరకు సింహం జాతీయ జంతువుగా ఉండేది. 1972 నుంచి పెద్ద పులిని జాతీయ జంతువుగా గుర్తించారు. 1973 నుండి దేశంలో ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించారు. జాతీయ పక్షి నెమలి. శాస్త్రీయ నామం పావో క్రిస్టిటస్. నెమలిని జాతీయ పక్షిగా 1964లో గుర్తించారు. జాతీయ వృక్షం మర్రి చెట్టు. శాస్త్రీయ నామం పైకాస్ బెంగాలినియస్. జాతీయ పుష్పం తామర పువ్వు. శాస్త్రీయ నామం నెలుంబో న్యూస్పెరా గెల్టర్. జాతీయ ఫలం మామిడి పండు. శాస్త్రీయ నామం
మ్యాంజిఫెరా ఇండికా. జాతీయ క్రీడ హాకీ. జాతీయ క్యాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్ ఆధారంగా 1957 మార్చి 22న తయారు చేశారు. ఈ క్యాలెండర్కు చైత్రం తొలి మాసం పాల్గొనం చివరి మాసం ఆధారంగా రూపొందించారు. జాతీయ నది గంగా నది 2008లో జాతీయ నదిగా ప్రకటించారు. జాతీయ ప్రతిజ్ఞ 1965 జనవరి 26న జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. ఈ ప్రతిజ్ఞను తెలుగులో పైడిమర్రి వెంకట సుబ్బారావు రచించారు. దీన్ని 1962లో విశాఖపట్నం పాఠశాలలో ఆలపించారు. జాతీయ వారసత్వ జంతువుగా కేంద్రం 2010లో ఏనుగుగా, డాల్ఫిన్ను 2009లో జాతీయ జలచరంగా గుర్తించింది. డాల్ఫిన్ శాస్త్రీయ నామం ప్లాంటినెస్టా గంజెటికా. జాతీయ జంతువును, పక్షిని, జలచరం వంటి వాటిని హింసించడం, చంపడం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం నేరం. జాతీయ కాలమానం 22 డిగ్రీల తూర్పు రేఖాంశం అనుసరించి నిర్ణయిస్తారు. గ్రీనిచ్ కాలమానం కంటే భారత కాలమానం 5 గంటలు ముందు ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.